నెల్లూరులో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ఈ సిబిఎన్ ఫామ్ 15 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి జిల్లాలోనూ ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ సిబిఎన్ ఫామ్ వాళ్ళు అవేర్నెస్ కోసం గాను ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నామండి అని చెప్పడం జరిగింది. ఏ ప్రోగ్రాం చేస్తే బాగుంటుందంటే వాళ్ళకే చెప్పాను, మీరే మిగతా వాళ్ళందరితో కూడా కన్సల్ట్ చేసి చేయమని. తర్వాత మళ్ళా నాకు వచ్చి చెప్పారు, సింహపురి శ్రీశక్తి అనే ప్రోగ్రామ్ని మహిళలకు చేస్తామని. చాలా మంచిదని చెప్పాను. ఈ రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టి, మహిళలు డెవలప్ అయితే మన రాష్ట్రం డెవలప్ అవుతుంది, భారతదేశం డెవలప్ అవుతుంది. మహిళలు డెవలప్ కావాలి, మహిళలు ముందుకు రావాలి. నేను మినిస్టర్గా ఉన్న 5 సంవత్సరాల్లో డోక్రా మహిళలకు అర్బన్ ఏరియాకి నేనే మినిస్టర్ని. ఆ రోజు 88 లక్షల మంది డోక్రా మహిళలు ఉన్నారు. ఎన్నో పథకాలు ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఒకటే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు, వారు కేవలం చిన్న చిన్న పనులు చేయటమే కాదు అంటే ఈరోజు మైనబొత్తులు చేయటం, ఇస్రాకులు తయారు చేయటం అవి కాదు, వాళ్ళు మంచి వ్యాపారవేత్తలుగా కావాలి. ఎలా చేయాలి? దానికి మొదటి స్టెప్ గానే కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం ఇసుక తవ్వకాలని, ఇసుకను డిస్ట్రిబ్యూట్ చేయడానికి డోక్రా మహిళలకు ఇచ్చారు. అందులో వచ్చే ఆదాయంలో 25% ఆ డోక్రా గ్రూపులకి ఇవ్వటం జరిగింది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టి చిన్న చిన్న వృత్తులు కాదు, మహిళలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి, వాళ్ళు మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ కావాలి. మహిళా రిజర్వేషన్, ఆ మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరు? అన్న ఎన్టీ రామారావు గారు. ఆ రోజు మహిళలకి లోకల్ బాడీస్ లో 50% రిజర్వేషన్ ని తీసుకొచ్చిన మొదటి వ్యక్తి భారతదేశంలో ఎన్టీ రామారావు గారు. ఆయన తేబట్టే ఈరోజు మన రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగిన ప్రతి దాంట్లో ఈరోజు 50% ఈరోజు రిజర్వేషన్స్ మహిళలకు ఉంది. అది తీసుకొచ్చింది మన నాయకుడే. రాజకీయంగా మహిళలు కానీ స్ట్రెంథన్ అయితే వారి ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది. ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ హై ప్రయారిటీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇచ్చింది చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేశారు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కేవలం అరాచకం తప్పితే ఇంకేం లేదు. ఎవరి మీద ఎప్పుడు కేసు పెడతావా, ఎవరిని తీసుకుపోయి జైల్లో వేస్తామని నేను కూడా ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే నాకు కూడా కొన్ని బెయిల్స్ పెండింగ్ ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి. ఖచ్చితంగా 2024లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వస్తుంది. ఈ మధ్య నేను కొన్ని స్లమ్స్ ఏరియాలు తిరిగాను. అదేవిధంగా సర్వేపల్లి కెనాల్, జాఫర్ కెనాల్స్ పక్కన వాళ్ళకున్న చిన్న చిన్న ఇళ్ళు, మన తుఫాన్ వస్తే ఆ గుడిసెలు కొన్ని పోయినాయి. ఆ ఇంట్లో వాళ్ళు మహిళలు చేసే వ్యాపారం, చుట్టలు చుట్టడం, బీడీలు చుట్టడం. ఎంత వస్తుందమ్మా ఇన్కమ్ అంటే 200 నుంచి 300. నిజంగా వాళ్ళని చూస్తే ఎంత బాధేస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినాని. మా ఫాదర్ ఒక ప్రైవేట్ బస్ కండక్టర్, ఆయన చదివింది 8th క్లాస్. మా మదరు వేలుముద్ర. అయితే నన్ను బాగా చదివించారు. ఒక తాటాకుల గుడిసెలో ఎంఎస్సీ అయినా చదువు చెప్పింది, ట్యూషన్స్ చెప్పింది తాటాకు గుడిసెలోనే. ఆన వెంకటరమణారెడ్డి ఫస్ట్ స్టూడెంట్, వాళ్ళు 5 మంది ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి అక్కడ యాక్చువల్గా తాటాకు గుడిసె ఇంట్లోనే అక్కడే చదువు చెప్పారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మొన్న చూసిన తర్వాత నాకు మళ్ళీ అది గుర్తొచ్చింది. వీళ్ళందరూ ఇంకా పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళందరూ డెవలప్ కావాలంటే ఒకటే మార్గం, వాళ్ళకేదో 5,000 10,000 ఇస్తే కాదు, వాళ్ళకి పిల్లలు బాగా చదువుకునేటట్టుగా చేయాలి. ఒకటి, వాళ్ళు చేసే వృత్తిని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇంకొక స్టేజ్కి పోయేటట్టుగా చేయాలి. ఈరోజు ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం కూడా అవేర్నెస్ కలిగించడం. 2024లో తెలుగుదేశం వస్తుంది. ఈ రాష్ట్రంలో మహిళల యొక్క డెవలప్మెంట్కి అన్ని విధాలుగా చేస్తాం. నేనైతే మీ అందరికి చెప్తున్నాను, నెల్లూరులో నిరుపేదల యొక్క డెవలప్మెంట్కి డబ్బులు ఇవ్వటం కాదు, వాళ్ళకి చేయాల్సిన ఆర్థికంగా డెవలప్ కావాలంటే వాళ్ళకి కొన్ని ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి కొన్ని వృత్తుల్లో వాళ్ళ నాణ్యత పెంచి వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి డెవలప్ అయ్యేట్టుగా ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.